అప్డేట్ వివరాలు చూసినట్లయితే స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందనే కేసుకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా ఏసీబీ పేర్కొంది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. కాసేపట్లో తీర్పును వెలువరించనున్నారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. చంద్రబాబును రిమాండ్కు ఇవ్వాలనే పిటిషన్ను కోర్టు తిరస్కరిస్తోందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు బాబుకు రిమాండ్ విధించడం ఖాయమని అధికార వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరో అరగంటలో జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, సిఐడి తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపించింది. విజయవాడలో హైటెన్షన్ నెలకొంది. పారామిలిటరీ బలగాలు భారీగా మోహరించాయి. కోర్టు ప్రాంగణం నుండి సుమారు 3 కిలోమీటర్ల మేర పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసులో రిజర్వ్ తీర్పు కోసం ఉత్కంఠగా తెలుగు రాష్ట్రాల ప్రజానికం ఎదురుచూస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అయితే జరుగుతున్న పరిణామాలు, పోలీసుల భద్రతా ఏర్పాట్లతో చంద్రబాబు బెయిలుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. విజయవాడకు టీడీపీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అమరేందర్ లైవ్ ద్వారా అందజేస్తారు. అమరేందర్. శిరీష, ఉదయం నుంచి కూడా ఉత్కంఠభరితంగా మారింది. చంద్రబాబుపై నేర ఆరోపణకు సంబంధించి కూడా ఇప్పటికే ఉత్కంఠగా ప్రస్తుతం వాదనలు అయితే పూర్తిగా ముగిసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఏసీబీ విజయవాడ కోర్టుకు సంబంధించి కూడా చుట్టుపక్కల ఎవరిని కూడా రానియకుండా 2 కిలోమీటర్ల చుట్టూ కూడా పూర్తిగా పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అక్కడికి వస్తున్న టీడీపీ శ్రేణులను కూడా ఒక్కొక్కరి అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆ ట్రయల్స్ కూడా పూర్తిగా వాదనలు అయితే ముగిశాయి. ఇరు సంబంధించిన పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే చంద్రబాబుకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే 409 సెక్షన్ పైన కూడా పూర్తిస్థాయిలో వాదనలు కూడా కొనసాగాయి. అయితే పూర్తిగా సుప్రీంకోర్టుకు సంబంధించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా అతనికి సంబంధించి వాదనలు కూడా వినిపించారు. పూర్తిగా చంద్రబాబుపై కావాలనే నేరారోపణ చేస్తున్నారు, ఎటువంటి ఆధారాలు లేవు, 17A సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ పూర్తిగా వాదనలు కూడా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ప్రభుత్వానికి పూర్తిగా యువత ఉపాధి కల్పించే లక్ష్యంగానే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించాం, ఎలాంటి స్కాములు లేవు, స్కీములు లేవంటూ కూడా పూర్తిస్థాయిలో అతను ఆ కోర్టులోనే ఒప్పుకునే సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పూర్తిగా రిమాండ్ 15 రోజులు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సిఐడికి సంబంధించిన అధికారులు పూర్తిగా న్యాయస్థానాన్ని వేడుకునే సిచ్యువేషన్ ఉంది. అయితే పూర్తిగా న్యాయస్థానం వీరి ఇరువాదనలు విన్న తర్వాత కూడా
తీర్పు రిజర్వ్ చేసింది. మరికొద్దిసేపట్లో చంద్రబాబుకు సంబంధించి కూడా తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. అయితే 14 రోజులు రిమాండ్ ఇస్తారా? ఒకవేళ రిమాండ్ రిపోర్ట్ అనేది పూర్తిగా రిజెక్ట్ చేస్తే మాత్రం సిఐడి ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. లేకుంటే మాత్రం ఒకవేళ చంద్రబాబుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు యాక్సెప్ట్ చేసి 14 రోజుల రిమాండ్ విధిస్తే మాత్రం న్యాయస్థానంపై పూర్తిస్థాయిలో చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు అటు పూర్తిగా హైకోర్టుకు వెళ్ళే అవకాశాలు అయితే పడుతున్నాయి. ఎందుకంటే పూర్తిగా అత్యున్నత న్యాయస్థానమే ఉంటుంది కాబట్టి అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళి అతని రిమాండ్ పైన కూడా కొట్లాడే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే బెయిల్కి సంబంధించి కూడా పేపర్లు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ రిమాండ్ కన్ఫర్మ్ అయితే మాత్రం బెయిల్కి సంబంధించి బెయిల్ ఇవ్వాలంటూ కూడా సిద్ధార్థ లూర్తో కూడా కోరే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టు నుంచి కూడా సిద్ధార్థ లూర్దా వాళ్ళకి సంబంధించిన పక్కనే స్థానికంగా ఉన్న లాయర్లు అందరితో కలిపి కూడా బయటకు వచ్చారు. విజయకేతనం ఎగవేరుస్తూ కూడా ఫింగర్ పైనకి లేపి కూడా విజయవంతంగా అయిందంటూ కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే చంద్రబాబును సంబంధించి చూసుకుంటే ఇప్పటికే కోర్టులో మరి ఎటువంటి తీర్పు వస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే సిద్ధార్థ లూర్దా బయటకు వచ్చి విజయకేతనం అని చెప్పారు కాబట్టి మరి ఏ విధంగా చంద్రబాబుకు ఈ కేసులో రిమాండ్ రిపోర్టు యాక్సెప్ట్ చేసి రిమాండ్కు తరలిస్తారా? ఒకవేళ రిమాండ్ రిపోర్టును రిజెక్ట్ చేస్తారా? లేక రిమాండ్ రిపోర్టు అంటే రిమాండ్ తరలించక ముందు మరి బెయిల్ ఇస్తారా అనేది ఉత్కంఠగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. శిరీష, సిఐడి కేసును దర్యాప్తు చేసినట్లయితే ఇలా మోపింది ఆధారాలను ఏ విధంగా పరిగణలోకి తీసుకొని ఉండొచ్చు? శిరీష, ప్రధానంగా చూసుకుంటే ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ పేరిట ఏపీ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పూర్తిగా స్కీమ్ పేరుతో పూర్తిగా స్కాములు చేశారంటూ 217 కోట్లకు సంబంధించి కూడా పూర్తిగా అక్రమాలు జరిగాయి. 90% షేర్స్ ఒక షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వానికి వస్తాయి. 10% షేర్స్ మాత్రమే ఏపీ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అందిస్తే చాలు అన్న నేపథ్యంలోనే 10% షేర్లు ఏవైతే ఉంటాయో 217 కోట్లకు సంబంధించి కూడా షెల్ కంపెనీలకు ట్రాన్స్ఫర్ జరిగింది. షెల్ కంపెనీకి సంబంధించి పూర్తిగా మెయిన్ ఆర్కిటెక్చర్గా అసలు చంద్రబాబు ఎనుకుండి షెల్ కంపెనీలు నడిపించారు. శ్రీనివాస్తో పాటు మరికొంతమంది వ్యక్తులపై కూడా పూర్తిగా నేర ఆరోపణ ఉంది కాబట్టి వీళ్ళు అంతా వెనుకుండి నడిపించింది ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అంటూ కూడా ఇప్పటికే సిఐడి పూర్తిగా అభియోగిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. దాదాపు ఇతనికి సంబంధించి కూడా 37 పేజీలకు సంబంధించి కూడా రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీ చేసింది. ఏది ఏమిప్పుడు కూడా ప్రస్తుతం షెల్ కంపెనీలకు ఎలా లావాదేవీలు జరిగాయి, ఎందుకు లావాదేవీలు జరపాల్సి వచ్చింది, చంద్రబాబు అనే వ్యక్తి పూర్తిగా షెల్ కంపెనీల ద్వారా డబ్బులు ఎలా కాజేయాలనుకున్నారన్న కోణంలో కూడా పూర్తిగా రిమాండ్ రిపోర్ట్లో పొందపరిచిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే మరికొద్ది సేపట్లో చంద్రబాబుకు సంబంధించి ఏదైతే కోర్టు ఏదైతే ఉందో మరికొద్ది సేపట్లో తీర్పు అయితే వెలువడించనుంది. అమరేందర్, విజయవాడలో హైటెన్షన్ నెలకొంది. పారామిలిటరీ బలగాలు కూడా భారీగా మోహరించినట్లుగా తెలుస్తోంది. మరి కోర్టు ప్రాంగణం నుండి సుమారుగా 3 కిలోమీటర్ల మేర పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే వచ్చిన జడ్జిమెంట్ ఏ విధంగా తీసుకోవచ్చు? ప్రస్తుతానికైతే విజయవాడలో పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న చంద్రబాబును అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏపీ మొత్తం అన్ని జిల్లాల్లో కూడా పూర్తిగా ఒకవైపు అరెస్టులు నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును విజయవాడకు తీసుకొస్తున్న మార్గంలో కూడా మార్గమధ్యంలో పూర్తిగా టీడీపీ శ్రేణులంతా కూడా టైర్లను తగలబెట్టడం, పూర్తిగా అడ్డుగా నిలవడం జరిగింది. చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారు, పూర్తిగా అక్రమ అరెస్ట్ అంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే మండిపడుతున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం విజయవాడలో ఏదైతే ఏసీబీ కోర్టు ఉందో కోర్టు ముంగట పూర్తిగా పోలీసులు భారీగా మోహరించారు. ఇటు మహిళలకు సంబంధించిన బలగాలు కావచ్చు, ఇటు కేంద్ర బలగాలు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అక్కడ ఎలాంటి అలజడి, ఎలాంటి ఇష్యూస్ జరగకుండా కూడా పోలీసులు శాంతి భద్రతలను కంట్రోల్కి తెచ్చేందుకు కూడా పూర్తిగా సమాయత్తమైనట్టు తెలుస్తుంది. ఒకవేళ చంద్రబాబుకు రిమాండ్కు తరలిస్తే మాత్రం, బెయిల్కి రాకుంటే మాత్రం ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. మరోవైపు విజయవాడ కేంద్రంగా కూడా అల్లర్లు అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో పూర్తిగా ఏసీబీ కోర్టు చుట్టుపక్కల కూడా పోలీసులు చుట్టుపక్కల మొత్తం మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే మనం విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అనుమానిత వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఒక్కొక్కరిగా టీడీపీ శ్రేణులు వస్తుండడంతో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు, మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా టీడీపీ ప్రభావం ఉంటుంది కాబట్టి తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కూడా అందరూ ఆందోళన నిరసనలు చేపడుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అయితే తీర్పుపై ఏపీ ప్రజలు ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. దాదాపు 7 గంటల నుంచి కూడా తీర్పుపై ఒకవైపు వాదనలు ప్రతివాదనలు కొనసాగుతుండగానే తీర్పు న్యాయస్థానం రిజర్వ్ చేసింది కాబట్టి మరికొద్ది సేపట్లో ఉత్కంఠభరితంగా చంద్రబాబు తీర్పు ఎలా ఇస్తారు, ఒకవేళ బెయిల్ ఇస్తారా లేకుంటే రిమాండ్కు తరలిస్తారా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. శిరీష, అమరేందర్, ఎలాంటి తీర్పు రావచ్చని ఎదురు చూస్తున్నట్లుగా ఉంది?
ప్రస్తుతానికైతే సిఐడి అధికారులు ఏదైతే అభియోగం మోపారో 217 కోట్లకు సంబంధించి కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో పూర్తిగా షెల్ కంపెనీలకు బదిలీ అయ్యాయి. డబ్బులు కూడా పూర్తిగా బదిలీలు వెనక చంద్రబాబే ఉన్నారు, చంద్రబాబు వెనుకుండి నడిపించారంటూ కూడా ఇప్పటికే అభియోగం సిఐడి మోపింది. కాబట్టి ఒకవేళ రిమాండ్ రిపోర్ట్లో పూర్తిగా ఇతనికి సంబంధించి పూర్తి ఏదైతే షెల్ కంపెనీలకు ఎలా ట్రాన్స్ఫర్లు అయ్యాయి, మొదట క్యాబినెట్ ఎలా నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్ నిర్ణయం వెనుక ఏమైనా చంద్రబాబు ప్రోత్సాహం ఉందా, వీటన్నిటిపై కూడా పూర్తిస్థాయిలో రిమాండ్ రిపోర్ట్లో పొందపరుస్తారు. పొందపరిచిన అనంతరం ఆ రిమాండ్ రిపోర్ట్ను జడ్జి ముంగట ఏదైతే ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లపై పూర్తిస్థాయిలో ఇవాళ వాదనలు కూడా కొనసాగాయి. వాదనల అనంతరం కూడా పూర్తిగా తీర్పు అయితే రిజర్వ్డ్ అయింది. తీర్పు రిజర్వ్డ్ అయింది కాబట్టి మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు బయటకు వస్తారా లేకుంటే జైలుకి వెళ్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అమరేందర్, ఇప్పటికీ చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరైనా చేరుకున్నారా? వారేమైనా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ప్రస్తుతానికైతే ఏపీ సీఎం మాజీ సీఎం చంద్రబాబు వెంబడి లోకేష్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే లంచ్ బ్రేక్ సమయంలో ఇటుపక్క ఏసీబీ కోర్టు ఏదైతే ఉందో కోర్టులో వాదనలు ముగిసాక లంచ్ బ్రేక్ సమయంలో ఇటు లోకేష్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో పాటు ఏపీకి సంబంధించిన పలువురు సీనియర్ న్యాయవాదులతో చర్చించారు. వాదనలు ఎలా కొనసాగున్నాయి, వాదనలకు సంబంధించి ఆ చంద్రబాబు లీడ్స్ ఏమన్నాయి, చంద్రబాబుకు సంబంధించి గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ చంద్రబాబును నేర ఆరోపణ చేస్తున్నారు కాబట్టి చంద్రబాబుకు సంబంధించి సాక్ష్యాలను పూర్తిగా అడగడంతో పాటు మరోవైపు 17A అంశాన్ని ఏదైతే 17A ఆర్టికల్ ప్రకారం గవర్నర్కి సంబంధించిన అంశం సంబంధించి పూర్తిగా వాదించారు. అయితే దీనికి సంబంధించి కూడా మనం చూసుకుంటే 17A కీలకంగా మారుతుంది. అయితే 17Aకి సంబంధించి కూడా ఏపీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, మరోవైపు ప్రస్తుతం అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అతనికి సంబంధించి ఒకవేళ అరెస్ట్ ఉంటే మాత్రం గవర్నర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారన్న కోణంలో కూడా ప్రస్తుతం అక్కడ ఏసీబీ కోర్టులో వాదనలు అయితే కొనసాగిన సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే తీర్పు రిజర్వ్డ్ కాబడింది కాబట్టి మరికొద్ది సేపట్లో చంద్రబాబుకు సంబంధించి తీర్పు అయితే వెలువడనుంది. శిరీష, అలాగే అమరేందర్, చంద్రబాబును రిమాండ్కు ఇవ్వాలనే పిటిషన్ అయితే కోర్టు తిరస్కరిస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు బాబుకు రిమాండ్ విధించడం ఖాయమని అధికార వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవచ్చని అనిపిస్తోంది. అయితే పూర్తిగా ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా కక్షపూరితంగా కూడా ఈ చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేశారు. కావాలనే ఈ షెల్ కంపెనీ వ్యవహారం కావాలనే బయటికి తీసుకొచ్చి చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారని కూడా టీడీపీకి సంబంధించిన నేతలు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే మా నేత ఎలాంటి దందాలు చేయలేదు, ఎలాంటి స్కాములు చేయలేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మా నేత ఎలాంటి దందాలు చేయలేదు కాబట్టి క్లీన్గా బయటకు వస్తారంటూ కూడా బెయిల్ మీద బయటకు వస్తారంటూ కూడా ఏపీకి సంబంధించిన టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం మొదటి నుంచి కూడా అమరావతి ఇష్యూ కావచ్చు, తదితర ఇష్యూలు కావచ్చు, ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పూర్తిగా అతను చేసిన అక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వైసీపీ నేతలు బయట పెడుతున్నారు. అందులో భాగంగానే ఇదైతే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో పూర్తిగా దందా నడిపారో ఆ దందాను షెల్ కంపెనీ రూపకంగా కోట్లలో ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఈ కోట్ల ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా పూర్తిగా నిరుద్యోగుల పేరిట పూర్తిగా కుచ్చుటోపి వేస్తూ ఇటు నిరుద్యోగులకు ఎలాంటి అవకాశాలు చూపించలేదు. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ పేరిట 100 కోట్లు షెల్ కంపెనీలకు చేరవేయడం పట్ల కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఏది ఏమిటంటే కూడా ప్రస్తుతం వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు ద్రోహం చేశాడు, నిరుద్యోగులకు అన్యాయం చేశాడు, షెల్ కంపెనీల పేరిట పూర్తిగా డబ్బులు దందా చేశాడు అన్న కోణంలో కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు దగాకోరు, దొంగ అంటూ కూడా కొందరు వైసీపీ నేతలు కూడా ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే చంద్రబాబుకు సంబంధించి వైసీపీ నేతలు పూర్తిగా చంద్రబాబు జైలుకు వెళ్ళి తీరుతారంటూ కూడా ప్రస్తుతం వైసీపీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఏది ఏమిటంటే కూడా తీర్పు రిజర్వ్ కాబడింది కాబట్టి మరికొద్దిసేపట్లో తీర్పు వెలువడే అవకాశాలు ఉంటాయి. శిరీష, అలాగే అమరేందర్, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావన మాత్రమే వస్తుంది, మిగతా అధికారుల పేర్లు ఏమైనా బయట పెట్టారా? దీనిపైన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే ఏదైతే షెల్ కంపెనీ పేరుతో దందా నడిపారో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పేరిట నిరుద్యోగులకు ఇటు ఆశ చూపించి స్కిల్ డెవలప్మెంట్ కంపెనీలు వస్తే యువత అభివృద్ధి చెందుతారు, ట్రైనింగ్ ఇస్తారు, ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న కోణంలో కూడా ఏపీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ పేరిట ఒక షెల్ కంపెనీని తీసుకొచ్చారు. పూర్తిగా
90% నిధులు వాళ్ళు ఇస్తారు, 10% నిధులు మనము వాళ్ళకి ఇస్తే పూర్తిగా వాళ్ళు పెట్టుబడులు పెడతారు. ఇక స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు పూర్తిగా ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయన్న కోణంలో కూడా ప్రస్తుతం ఏపీ సీఎం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచించి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని కూడా ఈ అంశాన్ని దృష్టికి తీసుకెళ్లి పూర్తిగా షెల్ కంపెనీలకు ఆ డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా వాదనలు కూడా కొనసాగాయి. రిమాండ్ రిపోర్ట్తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి ఇన్వాల్వ్ అయ్యాడు, షెల్ కంపెనీలకు మార్గదర్శిగా ఉన్నాడా, లేకుంటే పూర్తిగా షెల్ కంపెనీలన్నిటి కూడా ఆర్కిటెక్చర్గా మారారా, ఇవన్నిటి కోణంలో కూడా ప్రస్తుతం వాదనలు పూర్తిగా ముగిసాయి. అయితే దీనికి సంబంధించి సిద్ధార్థ లూర్దా పూర్తి స్థాయిలో న్యాయస్థానాన్ని కూడా ప్రశ్నించవలసిన నేపథ్యం ఉంది. 409 సెక్షన్ ఏ విధంగా చంద్రబాబు నాయుడు పైన వేస్తారు, ఎందుకంటే ఆ సెక్షన్కి తగ్గట్టు అతను అర్హుడు కాదు, అనర్హుడు అంటూ కూడా సిద్ధార్థ లూర్దా పూర్తిగా వాదనలు అయితే వినిపించారు. ఇరు వాదనలకు సంబంధించి విన్న న్యాయస్థానం కూడా రిజర్వ్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. మరికొద్దిసేపట్లో తీర్పు వెలువడనుంది. ఒకవేళ తీర్పు వెలువడిన అనంతరం ఏపీలో ఒకవేళ చంద్రబాబు జైలుకు వెళ్తే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అలాగే అమరేందర్, కుటుంబ సభ్యులే కావచ్చు, న్యాయవాదులే కావచ్చు, ఎవరైనా టీడీపీ శ్రేణులైనా సరే ఇప్పుడు చంద్రబాబు పైన వచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమే అంటున్నారు. ఇది ఎంతవరకు? 100% టీడీపీ నేతలు చెప్తున్నటువంటి ప్రకారం అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడుపై కావాలనే నేర ఆరోపణ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అతన్ని పేరు ప్రస్తావించడం, అతను ఒక సభ చేస్తున్న క్రమంలో సభ కాడికి వచ్చి హడావుడి చేసి సిఐడి అధికారులు పూర్తిగా అతన్ని బంధించి తీసుకెళ్లడం, దీన్ని పూర్తిగా టీడీపీ నేతలు ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే షెల్ కంపెనీల పేరుతో పూర్తిగా పెట్టుబడులు పెట్టారు, అతనే వెనుకుండి నడిపించారని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. కానీ పూర్తిగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంగానే, ఉద్యోగాలు ఇప్పించే లక్ష్యంగానే నిరుద్యోగ యువతకు సహాయం చేద్దామనే పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేశామంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. కావాలనే కుట్రపూరితంగా జగన్ ప్రభుత్వం నింద మోపుతుంది, కావాలనే నేర ఆరోపణ చేస్తుందంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏది అయినప్పటికీ కూడా జగన్ చేసే అక్రమాలను పూర్తిగా బయట పెడతామంటూ కూడా చెప్తున్నారు. చంద్రబాబు బయటకు వస్తారంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి టీడీపీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఏపీలో ఉన్నాయి. అలాగే అమరేందర్, అధికారం నేతలు ఎవరైతే ముఖ్య నేతలు లేకుండానే ఇదంతా చేస్తున్నారు అంటే కుట్రపూరిత నేర చర్యలేనా ఇవన్నీ కూడా? 100%. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన ఏదైతే అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై పూర్తిగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబుపై పూర్తిగా అతనిపై నేర ఆరోపణ చేయడం, ఎలాంటి ఆధారాలు లేకపోవడం, ఇప్పటికే సిఐడి కూడా ఆధారాలను సుప్రీంకోర్టుకు సంబంధించిన సీనియర్ న్యాయవాది లూత్రా అడిగిన నేపథ్యంలో అయితే పూర్తిగా అతనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, రిమాండ్ రిపోర్ట్ మాత్రమే న్యాయస్థానంలో పొందపరచడం జరిగిందని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆధారాలు లేకుండానే ఆరోపణ మాత్రమే చంద్రబాబుపై చేస్తున్నారు, ఆధారాలతో చూపించండి అంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఏది ఏమిటంటే కూడా పూర్తిస్థాయిలో నేర ఆరోపణలు మాత్రమేగానే చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై పూర్తిగా చంద్రబాబు బెయిల్పై బయటకు వస్తాడు. దీనిపై న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కూడా వెళ్తారు, అక్రమంగా కేసు పెట్టారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ అమరేందర్. స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందనే కేసుకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా ఏసీబీ పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. కాసేపట్లో తీర్పును వెలువరించారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంలో మాత్రం తీవ్ర ఉత్కంఠగా నెలకొంది. చంద్రబాబును రిమాండ్కు ఇవ్వాలనే పిటిషన్ను కోర్టు తిరస్కరిస్తోందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు బాబుకు రిమాండ్ విధించడం ఖాయమని అధికార వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరో అరగంటలో జడ్జిమెంట్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించగా, సిఐడి తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపించింది.
ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, ఏసీబీ కోర్టులోని తీర్పు కోసం ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో తీర్పు వస్తుందనేది కూడా అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం చంద్రబాబు కూడా కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. చంద్రబాబు వద్దకు ఇప్పటికే టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలు కేశినేని నాని కావచ్చు, దాంతో పాటు పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు వద్దకు వెళ్లడం జరిగింది. చంద్రబాబుతో మాట్లాడుతున్నారు. అయితే టీడీపీ తరఫున మాత్రం పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ కనబడుతుంది, ఖచ్చితంగా బెయిల్ వస్తుందని కూడా భావిస్తున్నారు. అదే రీతిలోనే ప్రభుత్వ తరఫున మాత్రం కూడా చంద్రబాబు కస్టడీకి అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతుంది, ఎటువంటి తీర్పు వస్తుంది అనే దానిపై కూడా తీవ్ర స్థాయిలో సర్వత్రా ఉత్కంఠ కనబడుతుంది. అయితే ఏదైతే ఉందో చంద్రబాబుపై అభియోగాలు మొత్తం 34 అభియోగాలతో పాటు 409 అనే సెక్షన్ కి సంబంధించి మాత్రం నాన్ బెయిలబుల్ సెక్షన్. ఈ సెక్షన్ రద్దు చేస్తే, డిస్మిస్ చేస్తే ఖచ్చితంగా చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరోపక్క చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూద్రా కూడా కోర్టు ప్రాంగణానికి కొద్దిసేపటి చేరుకోవడం జరిగింది. కొన్ని డాక్యుమెంట్లు తీసుకొని ఆయన అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో అతనిలో కూడా కొంత కాన్ఫిడెన్స్ కనబడుతుంది, ఖచ్చితంగా బెయిల్ వస్తుందని కూడా భావిస్తున్నారు. ఒకవేళ కస్టడీకి అనుమతిస్తే వెంటనే కొన్ని ఆయన ఏదైతుందో బెయిల్ మంజూరు చేయడానికి డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. వెంటనే బెయిల్ మంజూరు సంబంధించిన డాక్యుమెంట్స్ ను కూడా వాళ్ళు కోర్టుకు సమర్పించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఓవరాల్ గా చూస్తున్నట్టయితే ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒకవేళ కస్టడీకి అనుమతి ఇవ్వకుండా చంద్రబాబుని బెయిల్ మంజూరు చేస్తే రేపు ఏసీబీ కోర్టు తీర్పుకు సంబంధించి సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా రెండు పక్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్కంఠ వాతావరణం కనబడుతుంది. మరోపక్క ఏసీబీ కోర్టు బయట పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలోని సిఆర్పిఎఫ్ బలగాలు కనబడుతున్నాయి. మరోపక్క పోలీసులకు సంబంధించి పూర్తి కట్టుదిట్టమైన భద్రత కనబడుతుంది. చంద్రబాబు వాహనాన్ని సిద్ధం చేశారు. కొంతసేపటి క్రితం చంద్రబాబు ఎన్సీజీ సెక్యూరిటీని కూడా లోపలికి అనుమతి ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ శ్రేణులు కొంతమంది వచ్చి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నేపథ్యంలో వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం కోర్టు ప్రిమిసెస్ లోని మొత్తం 2 కిలోమీటర్స్ ప్రాంతం మొత్తం మాత్రం పోలీసులు తమ ఆధీనంలో తీసుకొని ఇతర ప్రాంతాలు అంటే ఎవరే మీడియా అట్లాగే లాయర్లు పోలీసులు తప్పితే మిగతా వ్యక్తులు ఎవరిని కూడా అక్కడ అనుమతించలేదు. పూర్తిగా అందరిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ తీర్పు చంద్రబాబు వ్యతిరేకంగా వస్తే కొన్ని నిరసన కార్యక్రమాల ఆందోళన కూడా టీడీపీ పిలుపునిచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రత కనపడుతుంది. ఒకవేళ చంద్రబాబుకి బెయిల్ రాకుండా ఉంటే వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ బెయిల్ వస్తే మాత్రం చంద్రబాబు నేరుగా టీడీపీ పార్టీ కార్యాలయానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ పార్టీ సీనియర్ నేతలతోని సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే మనకున్న సమాచారం చంద్రబాబుకు బెయిల్ వస్తే గనక 7 గంటల ప్రాంతంలోని చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి కూడా షెడ్యూల్ కూడా ఫైనల్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సి. ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. పూర్తి స్థాయిలోనే దాదాపు 7.5 గంటల పాటు 2 వర్గాలకు సంబంధించిన వాదనను న్యాయమూర్తి విన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏదైతే ఉందో సరెండర్ కాపీతో పాటు మరొక కస్టడీ కాపీని మొత్తం 28 పేజీల కస్టడీ కాపీని కూడా పూర్తి స్థాయిలో న్యాయమూర్తి స్టడీ చేసిన నేపథ్యంలోని గతంలో ఇలాంటి కేసులకు సంబంధించి కూడా తీర్పులు కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేసినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోని ఇంకొక 10-15 నిమిషాల్లోని ఖచ్చితంగా చంద్రబాబు కేసుకు సంబంధించి కూడా సిబిఐ కోర్టు ఏసీబీ కోర్టు నుంచి కూడా తీర్పు వెలువడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తీర్పుపై అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. గాలిబ్, అదే విధంగా విజయవాడలో అయితే హైటెన్షన్ నెలకొంది. అయితే స్పెషల్ గా పోలీస్ భద్రతా దళాలే కాకుండా స్పెషల్ గా పారామిలిటరీ బలగాలు భారీగా మోహరించినట్లుగా కనబడుతుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. సో దీన్ని బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? పారా మిలిటరీ బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పరిస్థితి మాత్రం చాలా ఉత్కంఠ కలుగుతుంది. నేషనల్ లెవెల్లోని చంద్రబాబు అరెస్ట్ పై పూర్తిగా అందరూ వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన నేపథ్యంలోని పరిస్థితి ఒకవేళ చంద్రబాబుకు సంబంధించి కస్టడీకి ఆ కోర్టు అనుమతి ఇచ్చినదైతే పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉన్నట్లుగా
పోలీసులు భావించారు. అందులో భాగంగానే పారామిలిటరీ బలగాలను కూడా రంగంలోకి దింపారు. ప్రస్తుతం కోర్టు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా వాళ్ళు అధీనంలోకి తీసుకుని టాపులు క్లోజ్ చేయించడం, దాంతో పాటు ఇతర అంటే సామాన్య ప్రజలను ఎవరిని ఆ ప్రాంతంలో ఉన్నట్లేదు, అక్కడి నుంచి పంపించేందుకు కూడా పూర్తిగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓన్లీ మీడియా ఒక్కరిని అనుమతిస్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇదే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే దాదాపు 7:30 గంటల పాటు వాదోపవాదాలు జరిగాయి. దాదాపు 3:30 గంటలకి పూర్తి స్థాయిలోని వాదనలు ముగిశాయి. న్యాయస్థానం కోర్టును రిజర్వ్ చేసింది. ఇప్పటికీ దాదాపు 2 గంటలు పూర్తవుతుంది. మరో కొద్దిసేపట్లోనే తీర్పు వస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు. తీర్పు వచ్చే దానిపై కూడా ఏ విధంగా ఉండబోతుందని కూడా ఎవరికి వారు అంచనాలు వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు అధికార పక్షం నుంచి ఖచ్చితంగా చంద్రబాబు కస్టడీకి వెళ్ళబోతున్నారో చెప్పుకుంటే, మరో పక్క సోషల్ మీడియాలో కావచ్చు, మరో పక్క ప్రాంగంలో కావచ్చు, అన్ని చోట్ల మాత్రం చంద్రబాబుకు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 409 సెక్షన్ ఖచ్చితంగా కోర్టు సస్పెండ్ చేస్తుంది అనే పూర్తి విశ్వాసంతో వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఓవరాల్ గా మరి కాసేపట్లోని తీర్పు వెలువడే అవకాశాలు కనబడుతుంది. పూర్తి స్థాయిలోని పోలీసు భద్రతా బలగాలతోని విజయవాడ కోర్టు ప్రాంగణం మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలోని విజయవాడ సిపి కాంతిరాణ టానా పూర్తి స్థాయిలోనే పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకి ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. విజయవాడలో హైటెన్షన్ నెలకొంది. పారామిలిటరీ బలగాలైతే భారీగా మోహరించాయి. కోర్టు ప్రాంగణం నుండి సుమారుగా 3 కిలోమీటర్ల మేర పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసులో రిజర్వ్ తీర్పు కోసం ఉత్కంఠగా తెలుగు రాష్ట్రాల ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇక విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు, పోలీస్ భద్రతా ఏర్పాట్లతో చంద్రబాబు బెయిల్పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక విజయవాడకు టీడీపీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. సాంబశివరావు గారు, ఈస్ట్ గోదావరి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ శిరీష. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంటే కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలో వ్యాప్తంగా కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎక్కడికెక్కడ ఉదయం నుంచి కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరో పక్క హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ, కాకినాడ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు జెడ్పీ మాజీ చైర్మన్ జ్యోతుల్ నవీన్ పోలీసులు కళ్లు కప్పి విజయవాడ రావడం జరిగింది. వాళ్ళు కోర్టుకి దగ్గరలోనే ఉన్నారు. అదేవిధంగా ఇక మిగిలిన 19 నియోజకవర్గాల్లో కూడా ఉదయం నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే దీక్షలు చేస్తున్నారో ఆ దీక్షల వద్ద టీవీలు పెట్టుకుని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కోర్టు తీర్పు ఏమొస్తుంది, బెయిల్ వస్తుందా రాదా, బెయిల్ రాకపోతే హైకోర్టుకి ఎలా వెళ్ళాలని దాని మీద వాళ్ళు చర్చించుకుంటున్నారు. పోలీసులు కూడా ఎక్కడికెక్కడ అవసరం, రెండో రోజు కూడా అవసరం చేయడం జరిగింది. మొదటి రోజు ఆర్టీసీ బస్సులు నిలిపేసినప్పటికీ ఈ రోజు ఈ ఆర్టీసీ బస్సులు యథావిధంగా తిరగడం జరిగింది. అయితే ఎక్కడికెక్కడ పోలీసులు మాత్రం భారీ ఎత్తున మోహరించి ఉన్నారు. పూర్తిగా తూర్పుగోదావరి జిల్లా పోలీసుల ఆధీనంలో ఉంది. నారా లోకేష్ ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన వదిలి వెళ్ళిపోయాడో ఆ జిల్లాలో ఈ రోజు నుంచి 144 సెక్షన్ అమల్లో ఉందని ఎస్పీసీ ఆదేశం జారీ చేయడం జరిగింది. ఇక కాకినాడ, కోనసీమ జిల్లాలో ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. మరో పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు దీక్షలు చేయడంతో పాటు ఆయా ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, ఆయనకి బెయిల్ రావాలని చెప్పి పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. అయితే టీవీలో వస్తున్న ట్రోలింగ్ చూసి కొంతమంది భయాందోళనకు కూడా గురవుతున్నారు. ఎందుకంటే కోర్టు వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరింపు చేశారు, రూట్ క్లియర్ చేశారు, వాహనాలు సిద్ధం చేశారు అన్న స్క్రోలింగ్ చూసి ఇలా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తారా బెయిల్ రాకపోతే అన్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది. కొంతమంది నాయకులు ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పడిగాపులు పడుతున్నారు. ఒకవేళ చంద్రబాబును తీసుకొస్తే రేపు హైకోర్టుకు వెళ్లే వరకు కూడా ఇక్కడ ఉండాల్సి వస్తున్న పరిస్థితితో సెంట్రల్ జైలు వద్ద కూడా రాజమండ్రికి చెందిన పరిసర ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ
ఎవరికి వారే సీనియర్ న్యాయవాది ఎవరైతే లోద్రా ఉన్నారో లోద్రాగా వాదించారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో బెయిల్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. అదే విధంగా ఏదైతే నాన్ బెయిలబుల్ కేసు పెట్టారో తీసేయడం వల్ల బెయిల్ వస్తుందని నమ్మకం వారిలో ఉంది. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్డు ఎక్కారు. 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పోలీసులు ఎక్కడికెక్కడ మోహరించినప్పటికీ పోలీసులు కళ్ళు కప్పి చాలా మంది విజయవాడ రావడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పూర్తిగా పోలీసు పహారాకు వెళ్ళిపోయిందని చెప్పాలి శిరీష. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. బాబుకు రిమాండ్ విధించడం ఖాయమని అధికార వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. మరో అరగంటలో జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించగా, సిఐడి తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపించింది. విజయవాడలో హైటెన్షన్ నెలకొంది. పారామిలిటరీ బలగాలు భారీగా మోహరించాయి. కోర్టు ప్రాంగణం నుండి సుమారుగా 3 కిలోమీటర్ల మేర పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసులో రిజర్వ్ తీర్పు కోసం ఉత్కంఠగా తెలుగు రాష్ట్రాల ప్రజానికం ఎదురుచూస్తున్నారు. ఇక పోలీసు ఉన్నత అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు, పోలీసు భద్రతా ఏర్పాట్లతో చంద్రబాబు బెయిల్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక విజయవాడకు టీడీపీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. బాబుకు రిమాండ్ విధించడం ఖాయమని అధికార వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే మరో అరగంటలో జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించగా, సిఐడి అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి బృందం అయితే వాదనలు వినిపించింది. ఇక దీనికి సంబంధించి ప్రకాశం డిస్టిక్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి సురేష్ ని అడిగి తెలుసుకుందాం. సురేష్. థ్యాంక్ యూ సురేష. ఇప్పుడు చంద్రబాబు ఏదైతే టీడీపీ చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారో, అయితే అరెస్ట్ చేసి ఈ రోజు అయితే సుదీర్ఘంగా ఉదయం 8 గంటల నుంచి వాదన జరిగింది. దాదాపు 7 గంటలకు పైగా ఈ వాదన జరిగింది. ఇటు ఎవరైతే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఉన్నారో సిద్ధార్థ్ లూత్రాతో పాటు అటు పొన్నగోలు సుధాకర్ రెడ్డి కూడా ఇటు ఏసీబీ కోర్టు దగ్గర వాళ్ళు వాదనలు సుదీర్ఘంగా విధించిన పరిస్థితి ఉంది. దీని మీద తీర్పు కూడా రిజర్వ్ అయిన పరిస్థితి నెలకొంది. మరి కొద్దిసేపట్లో దాదాపు అరగంట లోపే వీటి గురించి ఈ చంద్రబాబు సంగతి విషయంలో కోర్టు తీర్పులు ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో ఇటు విజయవాడ ఏసీబీ కోర్టు ఏదైతే ఉందో అక్కడ భారీ స్థాయిలో హైటెన్షన్ నెలకొంది. ఇటు ఏసీబీ కోర్టు పరిధిలో ఉన్న 3 కిలోమీటర్ల వరకు పోలీసులు మొత్తం పహారా కాస్తున్న పరిస్థితి. ఇటు జనరల్ గా ఉండే పోలీసులతో పాటు మొత్తం పారామిలిటరీ నుంచి భారీ సంఖ్యలో అటు పోలీసులు అంతా మోహరించారు. ఇటు ఎవరైతే మీడియాతో పాటు కోర్టు సిబ్బంది మీడియాతో పాటు మరెవరిని అక్కడ అనుమతి లేని పరిస్థితి ఉంది. ఆ చుట్టుపక్కల 3 కిలోమీటర్లు అంతా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉందని చెప్పుకోవాలి. మరోవైపు జిల్లాలో చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఉదయం నుంచి నిన్న అయితే చంద్రబాబు కాన్వాయ్ ఏదైతే అరెస్ట్ అయిన తర్వాత కాన్వాయ్ ఇటు ప్రకాశం జిల్లా మీదకి వెళ్ళింది. అప్పుడే దాదాపు జిల్లాలో 4-5 చోట్ల ఈ చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకునే పరిస్థితి ఉంది. అప్పటికి పోలీసులు పార్టీ పోలీసులను అడ్డం పెట్టి కొంతవరకు ఆ ఉద్రిక్తను తొలగించే ఎట్లా కూడా అది కష్టం మీద ప్రకాశం జిల్లా మీదుగా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి అయితే అనేక చోట్ల జిల్లాలో నుంచి ఉన్న 12 ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉన్న 12 నియోజకవర్గాల్లో ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ ఉందో జిల్లా హెడ్ క్వార్టర్ తో పాటు మిగతా 11 నియోజకవర్గాల్లో ఇటు ఉదయం నుంచి శాంతియుతంగా టీడీపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీ కట్టుకుని నిరసన కార్యక్రమాలు నిరాహార దీక్షలు అయితే చేస్తున్నారు. అయితే పోలీసులు అయితే ఎక్కడెక్కడ ఈ నిరాహార దీక్షలు అయితే పోలీసులు ఇటు ఎవరైతే సీఎం గా ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని డౌన్ అంటూ సైకో సీఎం పోవాలంటూ కసిపూరితంగా రాజకీయాలని మానేయాలని చెప్పి ఇటు భారీ ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికెక్కడ వాళ్ళని కొంతవరకు ఈడ్చుకెళ్లిన పరిస్థితి ఉంది. స్వల్పంగా స్వల్ప లాఠీ చార్జీలు చేసి ఎక్కడెక్కడ ఉద్రిక్త పరిస్థితులను తొలగించిన పరిస్థితి ఉంది. మనం ముఖ్యంగా చెప్పుకుని ఇటు కనిగిరిలో కానీ ఇటు అద్దంకిలో కానీ ఇటు చూస్తుంటే ఒంగోలులో కానీ ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు
జిల్లా చెందిన సీనియర్ నేతలు కూడా ఈ చంద్రబాబు నాయుడు కేసులో కొంత హాట్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఉదయం మనం రాజేష్ లో కూడా టెలికాస్ట్ చేసాం. ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎవరైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడో, శ్రీనివాస్ రెడ్డి నిన్న ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఒంగోలు చేరుకున్న పరిస్థితి ఉంది. ఆ సమావేశంలో ఎవరైతే మీడియా మిత్రులు అనగా వారికి కొంత హాట్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు కక్షపూరితంగా ఎటువంటి రాజకీయాలు వైసీపీ చేయలేదు. చేస్తే మేము పార్టీలోకి వచ్చి దగ్గరగా 5 ఏళ్ళ వస్తుంది అధికారంలోకి వచ్చి మా పార్టీ వచ్చిన మొదటి నెలలోనే మొదలు పెట్టేవాళ్ళం, కానీ మేము అలా చేయలేదు. దాన్ని బట్టి జనాలు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్తున్న పరిస్థితి. అయితే ఇది కొంతవరకు చూసుకుంటే మనం ఈ ఏదైతే అరెస్ట్ కార్యక్రమం ఉందో ఇది కొంతవరకు టీడీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి అయితే టీడీపీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. అయితే దీని మీద ఇటు జిల్లా చెందిన వైసీపీ నేతలు చెప్పడం అయితే తప్పు చేసి వెళ్ళాడు కాబట్టి, అక్రమంగా డబ్బు ఆర్జించి వెళ్ళాడు కాబట్టి దీంట్లో ఎటువంటి అవకాశం లేదు, వాళ్ళకి సేవగా ఉండే అవకాశం లేదని చెప్తున్న పరిస్థితి. టోటల్ గా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు అదుపులో ఉందని చెప్పుకోవాలి. ఎక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పోలీసులు ఎక్కడెక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డు మీద టీడీపీ శ్రేణులు కానీ, టీడీపీ నేతలు కానీ, టీడీపీ నాయకులు కానీ ఎవరు రోడ్డు మీదకి వచ్చినా కానీ ఊరుకునే పరిస్థితి ఎక్కడ కనపడతలేదు శిరీష. రైట్, థ్యాంక్ యూ సురేష్. స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందనే కేసుకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా ఏసీబీ పేర్కొంది. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. కాసేపట్లో తీర్పును వెలువరించనున్నారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబును రిమాండ్కు ఇవ్వాలనే పిటిషన్ను కోర్టు తిరస్కరిస్తోందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే మరోవైపు బాబుకు రిమాండ్ విధించడం ఖాయమని అధికార వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరో అరగంటలో జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించగా, సిఐడి తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపించింది. విజయవాడలో హైటెన్షన్ అయితే నెలకొంది. పారా మిలిటరీ బలగాలు భారీగా మోహరించాయి. ఇక కోర్టు ప్రాంగణం నుండి సుమారుగా 3 కిలోమీటర్ల మేర పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసులో రిజర్వ్ తీర్పు ఉత్కంఠగా తెలుగు రాష్ట్రాల ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే జరుగుతున్న పరిణామాలు, పోలీసు భద్రతా ఏర్పాట్లతో చంద్రబాబు బెయిల్పై భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. విజయవాడకు టీడీపీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు పెళ్లి రోజు, అంటే జీవితంలో ఎవరికైనా ప్రత్యేకమే. వివాహమైన నాటి నుండి తమ మధ్య ఉన్న అనుబంధం, అనురాగాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడుపుకునే రోజు. కానీ ఊహించని పరిణామాలతో తెలుగుదేశం పార్టీ ఈ రోజున్న ఏదైతే ఎదుర్కొంటుందో ఈరోజు కొంచెం బాధాకరమైనటువంటి విషయం అనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 42వ పెళ్లి రోజున ఆనందోత్సవాలకు దూరమైనట్లుగా మనకైతే కనబడుతున్నాయి. ఈ రిజర్వ్డ్ తీర్పు ఎప్పుడైతే వెలువడుతుంది, ఎప్పుడు తీర్పు గురించి చెబుతారు, కుటుంబ సభ్యులే అయితే అవ్వచ్చు, టీడీపీ శ్రేణులైన ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం విశాఖలో ఏ విధంగా ఉంది పరిస్థితులు అనేది తెలుసుకుందాం మా ప్రతినిధిని శ్రీరామ్. శిరీష, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు, కోర్టుల వ్యవహారాలకు సంబంధించి 2 రోజుల నుంచి కూడా విశాఖలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు టీడీపీ నేతలంతా తమ నాయకుడికి బెయిల్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు జిల్లాలోని వైసీపీ నేతలు తప్పు చేసిన వారికి ఎవరికైనా శిక్ష తప్పదనే విధంగా మాట్లాడుతున్నారు. ఈ కోవలోనే బెయిల్ వస్తుందా రాదా అనే అంశం పైన ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి తోడు ఈ రోజు ఉదయం నుంచి కూడా వాదనలు అయిపోయిన తర్వాత
3 మార్లు జడ్జి గారు ఈ తీర్పును వాయిదా వేస్తూ రావటం కూడా ఉత్కంఠకు కారణమవుతుంది. మరోవైపు టీడీపీ అధినేత విడుదలవుతారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి పరిణామాలు ఎదురైనా తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు. టీడీపీకి సంబంధించిన ముఖ్యమైన నేతలందరినీ కూడా 2వ రోజు కూడా హౌస్ అరెస్ట్ చేశారు. నాయకులు ఎవరిని కూడా బయటకు రానివ్వటం లేదు. అలాగే ధర్నాలు, రాస్తారోకోలకు సంబంధించి కూడా ఎటువంటి అనుమతులు లేవని చెప్తున్నారు. జిల్లాలో ఉన్న రిజర్వ్ పోలీసు బలగాలు అయితే పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చి ఉంచారు. ఏ క్షణంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పోలీసు శాఖ వైపు నుంచి చేస్తున్న ఏర్పాట్లు చూస్తే అర్థమవుతుంది. మరోవైపు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, అలాగే మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావులు ఇద్దరు కూడా ఈ రోజు కూడా హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు. వీరిరువురు ఇంట్లోనే ఉండి నిరాహార దీక్ష చేశారు. జిల్లాకు సంబంధించి మిగిలిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. మరోవైపు ఏ క్షణంలో బెయిల్ వస్తుందని అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ కూడా 2 విధాలుగా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బెయిల్ వస్తే టీడీపీ కార్యకర్తలందరూ బయటకు వచ్చి ఉత్సాహాలు చేసుకోవటం కానీ, సెలబ్రేషన్స్ చేసుకోవటం వంటివి చేయకూడదనే విధంగా ఒక యాంగిల్లో చూస్తే, రెండోది ఒకవేళ బెయిల్ రాకపోతే ఎటువంటి ఆందోళనలకు దిగకుండా కూడా ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు. విశాఖ ఉమ్మడి జిల్లాలో అయితే మాత్రం ఉత్కంఠ పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఏ క్షణంలో తీర్పు వస్తుందని అందరూ టీవీలు కత్తుకొని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.